ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామం పేరిటి ఈ యొక్క వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి, సంఘ సభ్యులకు ప్రతి ఒక్కరికి ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రియులారా, ఈ దిన వాగ్దాన కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ దిన వాగ్దానాన్ని చదువుకొని ప్రార్థన చేసుకుందాం. మొదటి దినవృత్తాంతాల గ్రంథము 12వ అధ్యాయం 16వ వచనాన్ని మనం గమనించినట్లయితే, ఇక్కడ నీకు సమాధానం కలుగును గాక అని వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది. ప్రియులారా, ఈ దినము లేచిన వెంటనే దేవుని యొక్క మాటలు మన చెవిన పడుతూ ఉన్నాయంటే ఈ లోకంలో మనం చాలా ధన్యులమై ఉన్నాం. ఆయన మనతో మాటిస్తూ ఉన్నాడు, నేను మీకు సమాధానం కలగచేస్తా అంటున్నాడు. ఈ యొక్క మాటలు ఎవరైతే వింటున్నారో, ఏ పొజిషన్లో ఉండి వింటున్నారో, ఎలాంటి పరిస్థితిలో ఉండి ఈ మాటలు మీరు వింటున్నారో, కుటుంబ పరిస్థితి బాగాలేక, బిడ్డల పరిస్థితి బాగాలేక, కుటుంబంలో ఆర్థికపరమైన ఇబ్బందులతో, అనారోగ్య సమస్యలతో, ఎదుటివారి ద్వారా నిందల అవమానాలు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితిలో ఉంటున్నట్లయితే, నీ హృదయంలో సమాధానం లేని వ్యక్తిగా, నీ కుటుంబంలో నెమ్మది లేని వ్యక్తిగా, మనసుకు ప్రశాంతత దొరక్క ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి, నీ జీవితం ఒక ప్రశ్నార్థకంగా మారిపోయినటువంటి పరిస్థితుల్లో నువ్వు ఉన్నట్లయితే, ఇదనము ఆ పరిశుద్ధ ఆత్మదేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నేను నీకు సమాధానం కలగచేస్తా అంటున్నాడు. బిడ్డలారా, సమాధానకర్త అయినటువంటి దేవుడు నీ పరిస్థితిని చూస్తున్నాడు, నీ కన్నీరు చూస్తున్నాడు, నీ వేదన చూస్తున్నాడు. గుండె బరువెక్కినటువంటి మనసుతో ఈ రోజు ఈ మాటలు నువ్వు వింటూ ఉన్నట్లయితే ఆయన నీకు సమాధానాన్ని కలగచేస్తా అని చెప్పి మరొకసారి నీతో మాట్లాడుతూ ఉన్నాడు. బిడ్డలారా, ఆయన సమాధానం ఇవ్వటానికి ఈ లోకానికి వచ్చాడు. ఎవరి ద్వారా నీకు సమాధానం కరువైపోయిందో, ఏ పరిస్థితి అయితే నీకు సమాధానము లేకుండా చేస్తా ఉన్నదో, ఆ పరిస్థితులన్నిటి నుండి విడిపించగలిగినటువంటి సమర్థుడైనటువంటి దేవుడు నిన్ను చూస్తున్నటువంటి దేవుడై ఉన్నాడు. నీ కుటుంబానికి సమాధానం ఇవ్వటానికి, నీకు నెమ్మది ఇవ్వటానికి, నీకు ప్రశాంతతను ఇవ్వటానికి, నీకు సమాధానం ఇచ్చి నేను నిలబెట్టడానికి ఆయన ఈ రోజు నీ మాటలు నీకు అందిస్తూ ఉన్నాడు. బిడ్డలారా, ఏ విషయంలో కూడా అధైర్యపడక, ఏ విషయంలో కూడా కృంగిపోక, దేవుని మీద భారం వేసి సమాధానకర్త అయినటువంటి దేవుని వైపు నువ్వు తిరిగినట్లయితే, ఈ దినము నీ మనసు, నీ హృదయము అంతా కూడా సమాధానంతో నింపి ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణాన్ని దేవుడు నీకు కలగ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. బిడ్డలారా, ఇప్పుడు నేను చేస్తున్నటువంటి ప్రార్థనలో మీరు ఏకీభవించినట్లయితే, ఆ సమాధానకర్త అయినటువంటి దేవుడు ఈ దినము నిన్ను ఏలుబడి చేసి ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణాన్ని దేవుడు నీకు కలగ చేస్తా ఉన్నాడు. చివరి ప్రార్థనలో ఏకీభవించుదాం. చిన్న ప్రార్థన చేసుకుని ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, నమ్మకమైన దేవానికి వందనాలు చెల్లిస్తున్నాం. ఎవరికైతే సమాధానం లేదో, సమాధానం లేని వారిగా ఈ మాటలు వింటున్నారు, అట్టి బిడ్డలందరినీ దర్శించండి. సమాధానముతో నింపండి, మనసు నెమ్మదితో నింపండి, హృదయం ప్రశాంతతతో నింపండి. ప్రతి కలవరాన్ని తొలగించండి. సమాధానకర్తయగు దేవా, ప్రతి కుటుంబాన్ని ఒక సమాధానపు ఆత్మ ఏలుబడవును గాక. ప్రతి వారిని నీ చేతులకు అప్పగిస్తున్నాను. మీరే దీవించి ఆశీర్వదించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు పరిశుద్ధ నామాన్ని బట్టి ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్.